హాయ్ అందరికీ కింగ్డమ్ మూవీ రివ్యూ అయితే చూద్దాము. ఇప్పటివరకు నేను ఎవరి ఫ్యాన్ని కాదు అన్నాను కదా. నేనైతే విజయ్ దేవరకొండ గారికి పెద్ద ఫ్యాను. ఒకప్పుడు పిచ్చి ఫ్యాను, ఇప్పుడు నార్మల్ ఫ్యాను. సో చాలా కాలం తర్వాత మాలాంటి ఫ్యాన్స్కి అయితే విజయ్ దేవరకొండ గారు ఫీస్ట్ అని చెప్పొచ్చు. 10/10 ఇచ్చేసారు, ఇచ్చి పడేశారు అంతే. ఆయన యాక్షన్ ఈ దెబ్బతో నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఆయన యాక్షన్. ఇంకా కమింగ్ టు అదర్స్ లైక్ సత్యదేవ్ గారి దగ్గరికి వస్తే, సత్యదేవ్ గారికి కూడా చాలా పెద్ద ఫ్యాన్ని. ఆయన మూవీలో ఉన్నారంటే చాలు, మూవీ ఓ రేంజ్లో ఉంటుంది. ఇద్దరు యాక్షన్ కూడా ఎక్కడ తీసుకోలేదు. కమింగ్ టు విలన్ రోల్, చాలా బాగా చేశారు. విలన్ కూడా అసలు ఎక్కడ కూడా తగ్గలేదు, అంతా ప్రశాంతంగా ఉంది. ఓవర్ ఎలివేషన్స్, బిల్డప్, హైపు, ఓవర్ బీజిఎం ఇట్లాంటివి ఏమీ లేకుండా మూవీ అంతా కూడా స్లో పాయిజన్లా ఇంజెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద హీరోయిన్ క్యారెక్టర్, అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఏమంత హైప్ చేయలేదు, అంత ఎలివేట్ చేయలేదు, ఎటువంటి సాంగ్స్ లేదు. సో మీరు ఏమీ కూడా ఇందులో రొమాంటిక్ సీన్స్ కానీ రెల్స్ ఐటమ్ సాంగ్స్ కానీ స్పెషల్ ఎంట్రీ సాంగ్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా లేవు. అయినా మూవీ ప్రశాంతంగా సాగిపోయింది. అన్ని మూవీస్లోనే ఇది కూడా ఐ థింక్ 2 hours 35 minutes ఎంతో ఉంది. బట్ అంత అనిపించదు, ఇంకొంచెం ఎక్కువ ఉందేమో అని అనిపిస్తుంది. సో పార్ట్ 2 కూడా ఉంది. కమింగ్ టు ఇదే మూవీ కనుక నా ఒపీనియన్ ప్రకారం ఎన్టీఆర్ గారికో, ప్రభాస్ గారికో, రామ్ చరణ్ గారికో, మహేష్ బాబు గారికో ఇచ్చి ఉండింటే ఇదే మూవీ హైప్ వేరే లెవెల్లో ఉండేది. సో విజయ్ దేవరకొండ గారు కూడా వాటికి ఏం మాత్రం తీసుకోరని ఈ మూవీ చూశాక ప్రతి ఒక్కరు రిలీజ్ అవుతారు. మీరు ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేస్తారా, హిట్ చేస్తారా, ఫ్లాప్ చేస్తారా అంటిల్ అన్లెస్ అదంతా కూడా సంబంధం లేదు. యాక్షన్ మాత్రం 10/10 ఇచ్చారు. కమింగ్ టు ద బీజిఎం, అనిరుద్ గారు నాకు అసలు సేమ్ దేవరా మూవీ కొట్టేసినట్టు అనిపించింది. కొన్ని చోట్ల అయితే నాకు అసలు నచ్చలేదని చెప్పుకోవచ్చు. కొంచెం కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం కూడా ఏం చేస్తాం చెప్పండి. ఆడియన్స్ కూడా కొంచెం మూవీస్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, అందరూ తెలివైపోయారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్షన్ అంతా కూడా బాగుంది. ప్రతి మూవీలానే ఇందులో కూడా చిన్న మిస్టేక్స్ ఉంటాయి. సో మూవీ అన్నాక అది సహజం, వాటిని మనం పట్టుకుని మూవీని తీసి పడేసేంత అయితే లేదు. అండ్ ఎమోషన్ మాత్రం మూవీ ఎండ్ వరకు క్యారీ చేశారని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి అదే ఎమోషన్తో మూవీ మాత్రం తీయలేదు. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ని కూడా చాలా బాగా చూపించారు. సస్పెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు మూవీ చూడాలి, TFI బానిస అనుకుంటే నో డౌట్ వెళ్ళిపోండి, మూవీ చూసేయండి వితౌట్ ఎనీ రివ్యూస్. అవన్నీ కూడా చూడాల్సిన అవసరం లేదు. అండ్ పార్ట్ 2 కూడా ఉంది. సో ఐ ఎక్స్పెక్ట్ పార్ట్ 2 కూడా ఇంతే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సో రేపైతే దశావతారాల్లో నరసింహ అవతారం మూవీ కూడా నేను చూడాలనుకుంటున్నాను. ఆ రివ్యూ కూడా ఇస్తాను, ఫాలో కొట్టేసేయండి. ఇంకెందుకు, బాయ్.